హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. షాప్ నేమ్ చెప్పండి సార్. మేడం హోమ్ గోల్డ్ కవరింగ్ ఎవెన్యూ రోడ్ మేడం. ఓకే. సిటీ మార్కెట్ నుంచి వస్తే బెనారస్ స్వీట్స్ అని ఉంది. బెనారస్ స్వీట్ నుంచి 40th షాప్. మైసూర్ బ్యాంక్ నుంచి వస్తే చర్చ్ వస్తుంది మేడం, అవెన్యూ రోడ్. చర్చ్ నుంచి 40th షాప్ మేడం. మాది 24 years నుంచి ఉంది ఫరము. ఈసారి వరమహాలక్ష్మి కలెక్షన్ చూపిస్తాను కానీ చేసింది చూడండి మేడం. ఇలా జర్మన్ సిల్వర్ ఫేస్ పైన ఇలా డెకరేషన్ చేసేది. ఓకే. ఒరిజినల్ సిల్వర్ ఫేస్ కావాలన్నా చేసి ఇస్తాం రెడీ. ఓకే. జర్మన్ సిల్వర్ ఫేస్, సిల్వర్ ఫేస్, దానిపైన తంజావూరు పెయింట్ చేసి ఇలా డెకరేషన్ చేయొచ్చు మేడం. సుమారు 50 to 60 వెరైటీస్ దాకా ఉంది మేడం. నైస్ వన్. కస్టమైజ్ ఉందా సార్? ఉంది మేడం, కస్టమైజ్ కొరియర్ ఫెసిలిటీ ఉందా? ఉంది మేడం, కొరియర్ ఫెసిలిటీ ఉంది, వీడియో కాలింగ్ ఉంది. ఓకే. ఇట్లా సాదా ఫేస్, సిల్వర్ ఫేస్ తెస్తే మేడం దీనికి తంజావూరు పెయింట్ వేసి ఇట్లా అలంకారం చేసి ఇస్తాం. దీని బ్యాక్ సైడ్ హెయిర్ స్టైల్ కూడా వేస్తాం. ఈ ఏడాది చాలా ట్రెండీగా పోతుంది మేడం. ఈ దీంట్లో వచ్చి 2-3 షేడ్స్ ఉంది. 2-3 షేడ్ తంజావూరు పెయింట్ చేసిస్తాం. ప్లస్ వాళ్ళ కస్టమైజ్ కొండే కావాలంటే కొండే వేసిస్తాం. పైన జ్యూస్ కూడా తంజావూరు పెయింట్ పైన ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ చేసిస్తాం. టోటల్ ఐటమ్ చాలా ఉంది మేడం. ఇందులో చాలా బాగుంది. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే అలంకారం చేసి ఇస్తాం. పెయింటింగ్ మాత్రం 1 day కావాలి మేడం. 1 day డ్రై అయ్యి రెడీ అవ్వడానికి 1 day కావాలి. నెక్స్ట్ డే వచ్చి ఐటమ్ రెడీ చేసి ఇస్తాం. వాళ్ళు సిల్వర్ పీస్ ఇస్తే 2 days లో రెడీ చేసి ఇస్తాం. ఓకే. ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి ఫ్లవర్ డెకరేషన్. సో ఇది వాకల్కి తోరణాల్లాగా వేసేదానికి ఎంత యూనిక్ గా ఉంది అంటే న్యాచురల్ ఫ్లవర్ వేసినట్టుగా మీకు కనబడుతుంది. దీంట్లో వచ్చేసి మీకు చాలా వెరైటీస్ లో ఉన్నాయి. మీకు మాలలా కావాలన్నా కూడా ఇట్లా తామరపు మాల కూడా ఉంది మా దగ్గర. దీంట్లోనే మీకు రోజా పువ్వు మాల కావాలంటే రోజా పువ్వు మాల్లో ఉంది. సో ఇదంతా వచ్చేసి మీకు సైడ్ అంత హెవీ వద్దు అంటే ఇంత సింపుల్ గా, కానీ ఇది కూడా ఒరిజినల్ లాగే కనపడుతుంది మీకు. ఇదంతా వచ్చేసి 1 meter దాకా వస్తుంది మీకు. మళ్ళీ అంటే వాకల్కి పైన వేసేదానికి వాకల్ తోరణాలాగా ఇది అంతేనే ఒరిజినల్ గా రోజు యాజ్ ఇట్ ఈజ్ మేము వేసామేమో అన్నట్టుగా కనపడుతుంది. దీనికి కింద హ్యాంగింగ్ చూడొచ్చు మీరు, ముత్యాల్లో ఉంది. సో పైన కూడా అంతేనే గోల్డ్ బాల్స్ లో వస్తుంది. ఇది కూడా చాలా బాగా కనపడుతుంది వాకల్ కంటే మీరు అరేంజ్ చేసినప్పుడు, లేదా లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు పైన కూడా మీరు ఇలా వేసినా కూడా తోరణానికి బాగా కనపడుతుంటుంది మేడం. దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంది, మీరు చూడొచ్చు. దీంట్లోనే చామంతి పూలు లాగానే మీకు కనపడేట్లాగా వైట్ కలర్ లో ఉంది, ఎల్లో కలర్ లో ఉంది, మళ్ళీ మిక్సింగ్ కలర్ లో వస్తుంది. ఇట్లా 3 colours లో మీకు మిక్సింగ్ లాగా ఉంటుంది. దీంట్లోనే చాలా బాగా కనపడుతుంది మేడం. దీంట్లోనే ఇంకా వెరైటీస్ ఉంది, నేను ఇంకా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇటువైపు వేసాము మీకు చూడండి, ఎర్ర గులాబీలా కనపడుతుంది. మళ్ళీ ఇట్లా తామర పూలాగా ఉంది. దీంట్లోనే కలర్స్ పింక్, వైట్, మళ్ళీ రెడ్లో ఉంటుంది. మళ్ళీ ఇది కూడా అంతేనే మీకు సైడ్ వాల్ కానీ వేయచ్చు, డోర్ వేసేట్లుగా. ఇది చూడండి కనకాంబరాలాగా కనపడుతుంది. ఇది అంటే మలుపుల్లాగా కనపడుతుంది. ఇలాంటిది వచ్చేసి మామిడాకు లేకపోయినట్టుగానే మీకు ఒరిజినల్ దొరకకున్నప్పుడు కూడా ఇలాంటివి వేసినప్పుడు కూడా చాలా దీంట్లో కూడా మీకు రెడ్, ఎల్లో, మళ్ళీ వైట్ 3 colours లో దొరుకుతుంది మీకు. చూపించినట్టుగా 3 colours లో మీకు దొరుకుతుంది. ఈ ఫ్లవర్స్ వద్దంటే మీకు మామిడాకు పెట్టినట్టుగా మీకు ప్లైన్ లో దొరుకుతుంది మేడం. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇది చూడండి అల్ట్మాన్ స్టాండ్ వస్తుంది. యాక్చువల్ మీకు ఒరిజినల్ ఎలా కనపడుతుందో అలా ఉంది అల్ట్మాన్. దీంతో అంటేనే అల్టిగనల్ కావాలన్నా కూడా ఇట్లా చిక్కు అంతే, వేరే ఇంకేం అవసరం లేదు. సో అరటి చెట్ల ఇట్లా పెట్టవచ్చు. ఇట్లా అమ్మవారి పక్కలో పెట్టినప్పుడు మీకు ఒరిజినల్ లాగే కనపడుతుంది అల్ట్మాన్ చెట్టు ఇచ్చేసినప్పుడు. మళ్ళీ బ్యాక్ ఆర్చ్ డెకరేషన్ కావాలంటే మేము ఇలాంటిది వచ్చింది. ఇప్పుడు జస్ట్ స్టాక్ వచ్చింది కాబట్టి ఇక్కడే చూపిస్తున్నాను నేను. ఇది ఇంకా అరేంజ్ చేయలేదు మేము. దీంట్లోనే వచ్చేసి మీకు తామర పూలు వెరైటీస్ లో వస్తుంది. చూడండి అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఇట్లా సైజెస్ వేరియేషన్ లో మీకు వస్తుంది. మీరు అమ్మవారి బిందికి కానీ చెంబు కానీ ఇలా పెట్టేసి జస్ట్ ఒక ఫేస్ అరేంజ్ చేయొచ్చు అంతేనే. మీరు చూడండి ఇట్లా ఫేస్ అరేంజ్ చేసినా కూడా మీకు అమ్మవారు తామర పూల్లో ఉన్నట్టుగా కనపడుతుంది. మళ్ళీ మీరే రెడీ చేసుకోవాలంటే మీకు హస్తపాదాల మీద కూడా దొరుకుతుంది. ముందైతే మీకు ఇట్లా స్ట్రైట్ లో దొరికేది, మీరు చూసినప్పుడు ఇలా స్ట్రైట్ లో దొరికేది. దీన్ని మీరు బెండ్ చేసి చేయాల్సి వస్తా ఉండే, ఇప్పుడు అలా లేదు. మొత్తంగా మేమే బెండ్లోనే చేసి ఇచ్చేసినాము. దీంట్లో వచ్చేసి మీకు 3 sizes వస్తుంది మీకు. ఇందులోనే మీకు తామర పువ్వు రెడీ చేసేది, అంటే అమ్మవారు తామర పువ్వు పెట్టుకోండి అన్నట్టు ఉండాలా అనేసి ఇట్లా తామర పువ్వు చేయిలు వస్తుంది. దీంట్లో వచ్చేసి మీకు వెల్క్రో వస్తుంది. అంటే టైం కష్టమయ్యే వాళ్ళకి వద్దనుకుంటే ఇట్లా వెల్క్రో ఉంటుంది, ఫిక్స్ చేయడం అంతేనే. అమ్మవారి చేయికి తామర పువ్వు పెట్టుకున్నట్టుగా పడుతుంది, ఏముండదు.
మీకు ఇలాంటిది తామరపు సపరేట్ గానే దొరుకుతుంది. దీనికి కావాలంటే మీ దగ్గర ఇలాంటిది ఉంది అన్నప్పుడు దీన్ని జస్ట్ ఇట్లా పెట్టి టై కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా విడిగాను మా దగ్గర దొరుకుతుంది. సో ఇది మీరు ఇక్కడ పెట్టేసి మీకు టై చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటిది దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బొమ్మలు వచ్చేసి ముందుగా ఇలా ప్లెయిన్ డాల్స్ వస్తూ ఉంటా, మీరే రెడీ చేసుకోవాల్సి ఉందా. ఇప్పుడు వచ్చేసి రెడీగానే మేము చేయించాము. చూడండి, ఇంత చిన్న బొమ్మకు కూడా మేము సైడ్ లో తామర పువ్వు పెట్టుకునేట్లుగా చేయించినాము, సింహాసనం ఉండేట్లుగా కూర్చొనేట్లుగా చేయించిండేది. దీంట్లో కూడా మీకు సైజెస్ లో ఉంది. చూడొచ్చు అమ్మవారు మొత్తం ఎంత లక్షణంగా ఉంది అనేది. జ్యువెలరీతో సమేత, శారీ డ్రాపింగ్ తో సమేత మొత్తంగా ఉంటుంది అమ్మవారిని. దీంట్లో కూడా మీకు సైజెస్ అనేది కూడా దొరుకుతుంది. చూడండి, ఉయ్యాల లక్ష్మి అనేది చూడండి, దీనికి సైడ్ పిల్లో లాగా ఉంటుంది. అమ్మవారు నిజంగా మా ఇంట్లో కూర్చున్నట్టుగా కనపడుతుంది. దీంట్లో వచ్చేసి మీకు ఇదంతా వుడ్తో చేసిండేది, స్టిఫ్ గా ఉంటుంది, ఏ భయపడేది లేదు. మళ్ళీ రింగ్స్ ఉంటుంది, మీకు 4 sides రింగ్స్ ఉంటుంది. మీ ఉయ్యాలేకుంటే హ్యాంగ్ చేసుకొని ఉయ్యాలే బొమ్మలా చేయొచ్చు. మళ్ళీ ఇంకో డాల్, ఇది కూడా మీ స్టాండ్ అనేది ఉంటే కదా అమ్మవారిని కూర్చోబెట్టే డాల్ లేకుండా స్టాండ్ తీసుకున్నా కూడా మీకు ఈ పొజిషన్ లో మీరు అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇందాక ఒకటి ఎల్ఈడి స్క్రీన్ ది ఎల్ఈడిది నేను ఆర్చ్ చూపించాను. ఇది వచ్చేసి మీకు ఫ్లవర్ ఆర్చ్. ఇప్పుడు ఇందాక నేను చూపించినప్పుడు చతుర్భుజ హ్యాండ్స్ అంటే చూడండి అమ్మవారికి తామర పువ్వు ఎలా పెట్టినట్టుగా కనపడుతుందో అలాగా మీరు రెడీ చేసుకోవచ్చు. చెప్పండి మ్యామ్, నెక్స్ట్ కలెక్షన్. మ్యామ్ ఇప్పుడు నేను చూపిస్తాండేది వచ్చేసి మీకు జర్మన్ సిల్వర్ ఫేస్. ఇప్పుడు శ్రావణ మాసంలో వస్తా ఉండేది కాబట్టి తొలి పండుగ అనేసి శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి పండుగ ఉండే దాని వల్ల మీకు ఇట్లా అమ్మవారి ఫేసెస్ దొరుకుతుంది మా దగ్గర జర్మన్ సిల్వర్ లో. మీకు ఇట్లా జస్ట్ బిందికి మీద ఇట్లా జర్మన్ సిల్వర్ ఫేస్ పెట్టినా కూడా అమ్మవారు లుక్ గా కనపడతారు మీకు. దాంట్లోనే వచ్చేసి పూజా సెట్ అనేది దొరుకుతుంది. పూజా సెట్ లో ఏమేమి మీకు పూజ సామానికి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి మా దగ్గర దొరుకుతుంది. పసుపు కుంకుమ గిన్నెల నుంచి బట్టి ఏకార్తి, మళ్ళీ పంచపతి ఉద్ధరణ, గంట కావచ్చు, మళ్ళీ హొంబాలే కలుషా అనేది ఉంటుంది, మళ్ళీ నైవేద్యం పెట్టేది గిన్నెలు కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మా దగ్గర అవైలబుల్ ఉంది. మళ్ళీ పెండ్లిళ్ళకి పోతే పెండ్లింటోళ్ళకి కావాల్సింది పన్నీర్ చెంబు కూడా మా దగ్గర ఉంటుంది. తర్వాత మీకు చిన్నగా ప్లేట్స్ అంటే దీపాలు కింద పెట్టడానికి ప్లేట్స్ కావాలన్నా కూడా సైజెస్ వేరియేషన్ లో మీకు చూపిస్తున్నాను. అప్ టు ఈ సైజ్ నుంచి బట్టి ఈ సైజ్ వరకు తెలుస్తుంది మీకు, కానీ ఇక్కడే సైజ్ చూపిస్తున్నాను మీకు. ఈ సైజ్ ఏముంది, ఈ సైజ్ ఏముంది అనేది మీకే తెలుస్తా ఉంది. మళ్ళీ తర్వాత మీకు అమ్మవారిని పెట్టడానికి బిందికే కాకున్నట్టుగా మా దగ్గర చిన్న చిన్న చెంబులు కూడా దొరుకుతుంది. దీంట్లో కూడా మీకు 3 సైజెస్ అనేది దొరుకుతుంది. చూడొచ్చు, ఇక్కడే నేను సైజెస్ వేరియేషన్ లో పెడుతున్నాను మీకు. సైజెస్ అనేది దొరుకుతుంది. తర్వాత అది ప్లెయిన్ నేను చూపించిండేది వచ్చేసి ఇది వచ్చేసి అష్టలక్ష్మి చెంబు. దీంట్లో కూడా మీకు 4 సైజులు అనేది దొరుకుతుంది. నేను సైజెస్ మీకు చూపిస్తా ఉన్నాను, ఇక్కడనే సైజెస్ అనేది దొరుకుతుంది. తర్వాత ఇట్లా బిందిలో నేను చూపించిన బట్టి ఇది వచ్చేసి మీకు 2 సైజుల్లో దొరుకుతుంది. మీకు దీపాంతులు నెక్స్ట్ అమ్మవారు కింద దీపాంతులు పెట్టడానికి చూడండి, ఈ సైజ్ నుంచి మొదలుపెట్టి ఈ సైజ్ దాకా ఉంది. మీకు దీనికి ఇంకా ఎక్కువ సైజు పొడుగా కావాలన్నా కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. తర్వాత మీకు ఇట్లా గ్లాసెస్ దొరుకుతుంది. మళ్ళీ ఆంటీకి కొంతమంది అంత సింగిల్ లో వద్దు, జతలో ఉండేటి కావాలా అనే వాళ్ళకి కూడా ఇట్లా చూడండి ఎంత యూనిక్ డిజైన్స్ ఉన్నాయో. మీకు వచ్చేసి పైన ఉండేది పికాక్ డిజైన్ వస్తుంది, కింద ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది. దీంట్లో 2 అటాచ్ నుంచి 4 అటాచెస్ వరకు మా దగ్గర దొరుకుతుంది మీకు. తర్వాత ఇట్లా తామర పూలు, ఇట్లా తామర పువ్వు సైజెస్ దొరుకుతుంది. ఇప్పుడు వచ్చేసి ఉండే డిజైన్ ఫ్యాన్సీ ట్రేస్ వస్తుంది, ఇలాంటిదే స్క్వేర్ వస్తుంది, రౌండ్ వస్తుంది, సైజెస్ ఉంది. తర్వాత మీకు ఇలాగా ఎలిఫెంట్స్ చూడండి, నా చెయ్యిలో ఇంత పెట్టుకుంటున్నాను ఎలిఫెంట్ నేను ఈ ఆకారంలో పెట్టుకుంటున్నాను. ఈ సైజ్ నుంచి బట్టి నేను మొయ్యలేనంత బరువు వరకు నాకు ఎలిఫెంట్స్ అనేది మా షాప్ లో మీకు దొరుకుతుంది. మీరు చూడొచ్చు, చాలా యూనిక్ గా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు సాధారణంగా మొత్తము వరమహాలక్ష్మి పండుగ అంటే పసుపు కుంకుమ గాజులు, మళ్ళీ మీకు బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారు. బట్ బ్లౌజ్ పీస్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో లేదు. ఇలాంటి జర్మన్ సిల్వర్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. దాంట్లోనే మీకు ఇలాగా వినాయకుడు బొమ్మలో మీకు టెంకాయ కనపడుతుంది, టెంకాయలో వినాయకుడు బొమ్మ, దాంట్లో పాటు మీకు పసుపు కుంకుమ, ఇలాంటిది చాలా డిజైన్స్ మా దగ్గర దొరుకుతుంది. తర్వాత మీకు యాంటిక్ లో చూసిండొచ్చు, అంటే వెండిలో ఇప్పుడు బ్లాక్ యాంటిక్ షేడ్ లో వస్తుంది. జర్మన్ సిల్వర్ లో దొరుకుతుందో లేదో అని అడుగుతారు కొంతమంది. సో అటువంటి వాళ్ళకి కూడా దీంట్లో కూడా మా దగ్గర యాంటిక్ పీసెస్ ఉంది. దీంట్లో వచ్చేసి మీకు ఇది వచ్చేస్తా అంటే నేను చూపిస్తా ఉండేది వచ్చేసి తులసి కోట. అంటే మీరు చూడొచ్చు, ఇలాగా తులసి అమ్మవారిని ఇలా దీంట్లో పెట్టొచ్చు. దీంట్లో వచ్చేసి మీకు ఓం,
లక్ష్మీ స్వాస్తిక్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా మీ సైజెస్ దొరుకుతుంది. తర్వాత అట్లా నెక్స్ట్ మీరు చూసేగలైతే ఇట్లా దీపాంతలు యాంటిక్ లో కూడా మా దగ్గర దీపాంతలు ఉన్నాయి. సో దీంట్లో కూడా సైజెస్ అనేది దొరుకుతుంది. మళ్ళీ ఇందాక నేను మీకు చూపించినట్టుగా ఇలా జర్మన్ సిల్వర్ లో చూపించాను ప్లేట్స్. దీంట్లోనే మీకు యాంటిక్ లో కూడా మా దగ్గర కలెక్షన్స్ చాలా ఉంది. మళ్ళీ వచ్చేసి అరటిగల్లులు. సో అరటిగల్లులో మీకు అరటిగల్లుతో పాటు అరటి కొమ్ము కూడా మీకు దొరుకుతుంది. ఇది చూడొచ్చు, గోల్డ్ కలర్ అనేది ఉండేది వచ్చేసి మీకు అరటి స్తంభాల్లా కనపడుతుంది. మరి అరటి గెలలు కూడా ఉన్నాయి. దీంట్లో మీకు చూపించినట్టుగా యాంటిక్ లో నేను చూపించాను ఇందాక. చూడండి ఇలా బౌల్స్. ఓకే. సో దీంట్లోనే మీకు ట్రేస్ కూడా మీకు దొరుకుతుంది. తర్వాత తులసి కోట చిన్నదని చెప్పాను, ఇది చిన్న సైజ్ వస్తుంది. ఓకే. తర్వాత ఒరిజినల్ మీరు అరటి గెలలు పెట్టుకుంటే అది అరటి పండు కావాలంటే కూడా ఈ సైజెస్ లో దొరుకుతుంది. నెక్స్ట్ ఇట్లా వచ్చినప్పుడు మీకు చూసేది వచ్చేసి ట్రేలో నేను సైజెస్ అని చెప్పాను. ఇలాగా మీకు పికాక్ డిజైన్ ఉంది. తర్వాత దాంట్లోనే వచ్చేసి ఆవు దూడ డిజైన్స్ వస్తుంది. తర్వాత ఇంకోటి విషయం ఏమంటే మీకు అమ్మవారు పెట్టినప్పుడు వెనకాల ఆర్చ్ లాగా కనపడాలా, పెద్దగా కనపడాలా మా అమ్మవారు అంటే జస్ట్ ఇలాగా దీన్ని పెట్టారంటే అమ్మవారు వెనకాల కిరీటం పెట్టినట్టుగా ఉంటుంది. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇలాగా కొబ్బరికాయకి మీరు జస్ట్ ఇట్లా పెట్టడం అంటే ఆండాల్ ఫేస్. ఓకే. ఆండాల్ కొండలాగాను మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత చాలా వెరైటీస్ మా షాప్ లో నేను గొడవల్లో చూపిస్తున్నాను. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీకు సైజెస్ బట్టి మీకు గిన్నెలు, పసుపు కుంకుమ గిన్నెల్లోనే దొరుకుతుంది. రెడీ డాల్స్ కూడా దొరుకుతుంది మా దగ్గర. మళ్ళీ అమ్మవారి ఫేస్ కూడా మీకు ప్లెయిన్ లో కావాలంటే ప్లెయిన్ లో కూడా దొరుకుతుంది మా దగ్గర. దీంట్లో కూడా సైజెస్ 2-3 సైజెస్ లో మనకు దొరుకుతుంది. మళ్ళీ తర్వాత అలాగనే మీకు బ్యాక్ డ్రాప్, ప్రతి ఒక్కరు అడిగే బ్యాక్ డ్రాప్స్. అవును, ఇది బ్యాక్ డ్రాప్స్. ఇది వచ్చేసి నార్మల్ క్లాత్ లో ఉంటది. నెక్స్ట్ అలాగే వచ్చినప్పుడు మీకు ఎల్ఈడి స్క్రీన్. ఓకే. సో ఇది చాలా పెద్ద సైజులో ఉంటది. సో ఇలాగ ఎల్ఈడి లో వస్తుంది. దీంట్లో కూడా 2-3 కలర్స్ లో ఉంది. నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు తామర పూలో చాలా వెరైటీస్ లో చూపించాను. కానీ ఇది కూడా అంతనే, అది ఫ్లాట్ లో వస్తుంది, ఇది హైట్ లో వస్తుంది మీకు. నెక్స్ట్ అమ్మవారు వెనకాల ఇందాక నేను చూపించినది వచ్చేసి నార్మల్ దీంట్లో, ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్ లో వస్తుంది. ఇది కూడా అమ్మవారికి వాడేదానికి యూజ్ ఇదైతుంది. నెక్స్ట్ అమ్మవారికి వచ్చేసి కింద డెకరేషన్ కి ఏం పర్పస్ లేదా అని అడిగే వాళ్ళకి సో ఇది వచ్చేసింది ఎలిఫెంట్స్. ఓకే. సో ఈ ఎలిఫెంట్ ని మీరు ఎలా స్టిక్ చేయాలా, ఎలా ఉంటుందో ఏమో అని భయపడే అక్కర్లేదు. చూడండి ఇట్లా స్టాండ్ ఉంటుంది. జస్ట్ ఈ స్టాండ్ మీద ఎక్కడ ఉంటుందో అక్కడ మీకు బేస్ చేసినాము. సో ఈ బేస్ మీద పెట్టాలంటే మీరు నిల్చుకోండి. మీరు చూడొచ్చు ఇప్పుడు నేను ఏం సపోర్ట్ లేకపోయినట్టుగా నేను ఎలిఫెంట్ ని నిలబెట్టగలిగాను. సో దీంట్లోనే మీకు తామర పువ్వు డిజైన్స్ ఉన్నాయి. ఇలాగా మీకు తామర పువ్వు కూడా వస్తుంది ఎలిఫెంట్ లోనే. ఎలిఫెంట్ కావచ్చు, తామర పువ్వే కావచ్చు, సైజెస్ వేరియేషన్ చాలా ఉంది దీంట్లో కూడా మాకు. మళ్ళీ అమ్మవారికి గొడుగు కావాలంటే గొడుగు కూడా ఇందాక నేను మీకు చూడండి అమ్మవారికి వెనకాల పెట్టడానికి గొడుగు కూడా మా దగ్గర ఉంది. ఓకే. సో మీరు నెక్స్ట్ నేను తామర పువ్వు ఇది ಬಗ್ಗೆ కుదించే చెప్పాను కానీ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు స్వాన్. ఇది కూడా అంతేనే, ఇందాక నేను ఎలిఫెంట్ ని ఎలా స్టిక్ చేసి చూపించాను అలాగే వస్తుంది. ఇది కూడా మీకు స్వాన్ వస్తుంది. ఇది దీంట్లో కానీ చాలా రకాలు ఉంది మేడం. ఒక్కసారి మా షాప్ కానీ విజిట్ చేసిన అంటే మొత్తంగా మీకు ఉండేది చూపించవచ్చు. ఎందుకంటే ఈ వీడియో ఛానల్ చేయలేం కాబట్టి నేను ఇంతకి ఇచ్చేస్తున్నా. తర్వాత ఇంకోటి అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు సింహాసన్ లాగా కనపడాలా అంటారు. సో ఇది వచ్చేసి సింహాసన్ కాకుండా సైడ్ లో పిల్లో లాగా పెట్టుకోవడానికి ఇది వచ్చేసి మీకు 3 సైజెస్ లో దొరుకుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను స్మాల్, బిగ్ సైజ్ చూపిస్తాను. దీని 2 మధ్యంలో ఇంకొక సైజ్ కూడా మీకు దొరుకుతుంది. మేడం ఇది చూడండి, మీకు బొమ్మ అనేది ప్రతిసారి మీరు బొమ్మ పెట్టుకొని ఇచ్చేస్తుంటారు, మన సారీ డ్రాపింగ్ చేయలేమే అన్నట్టుగా బాధపడే వాళ్ళకి సో ఇది ఒకటి మంచి ఆఫర్. సో ఈ బాడీని వచ్చేసి మీకు హాఫ్ బాడీ లాగా వస్తుంది. దీని కింద బేస్ వచ్చేసి మీ టీపై పెట్టుకొని టేబుల్ పెట్టుకొని ఏమైనా చేసుకున్నా కూడా శారీని ఫ్రిల్ పెట్టి జస్ట్ మనం శారీ వేర్ చేసినట్టుగా వేర్ చేసినా కూడా మీ అమ్మవారిని మీరే రెడీ చేయొచ్చు. ఎందుకంటే ఇంతవరకు రెడీలో దొరుకుతుండే, రెడీ తీసుకున్నారు, దాన్ని ఎట్లా రీయూజ్ చేసేయాలంటే ఎవరికి తెలియకుండా వాళ్ళకి. సో ఫస్ట్ యూజ్ చేసే వాళ్ళకి కానీ ఎప్పుడు యూజ్ చేసే వాళ్ళకి కానీ ఇది చాలా యూజ్ అవుతుంది. సో నేను ఈ షాప్ లో ఇప్పుడు నేను చూపిస్తా ఉండేది కొన్ని ఐటమ్సే. మా షాప్ కు మీరు విజిట్ చేస్తే ప్రతి ఒక్కటి ఐటమ్స్ కూడా మీరు చూడొచ్చు. సో దాన్ని ఎలా వాడేది ఎలా ఉంటుందని మీరు ఫీల్ చేయొచ్చు.
సో మేము ఎన్నే చూపించి ఇది చేస్తున్నా కూడా కళ్ళ ముందు చూసే వరకు మీకు నమ్మకం రాదు. సో ప్లీజ్ వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ, ప్లీజ్ విజిట్ అవర్ షాప్ ఓన్ గోల్డ్ కవరింగ్ వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.